జీవితాల నుండి జీవం దూరమై, జీతాల కోసం పరుగులు మొదలయ్యాక, రోగాలు బంధువులయ్యాయి. ఆసుపత్రులు అభివృద్ధికి కొలమానాలయ్యాయి. వంటింట్లో ఉన్న ఇత్తడి, రాగి, కంచు పాత్రలు ఆస్తులుగా ఉండి, ఆపద సమయంలో ఆర్థికంగా ఆదుకునే స్థితి నుండి, ఇప్పుడున్న వంటింట్లో వంట సామాను మొత్తం అమ్మినా రూ. 1000 కూడా రాని స్థితికి చేరుకున్నాం. విలువ పరంగానే కాదు, ఆరోగ్యాల పరంగా కూడా రోజు రోజుకి పడిపోతూనే ఉన్నాం. మెయింటైన్ చేయడం కష్టమనే సాకుతో విలువైన వస్తువులను వంటింట్లో నుండి విసిరేసాం. ఆధునిక జీవన శైలిలో మనం రకరకాల పాత్రల్లో ఆహారాన్ని తీసుకుంటున్నాం. జర్మన్ సిల్వర్, ప్లాస్టిక్ నుండి స్టీల్, గ్లాస్ వంటివి నిత్యం వాడుకలో ఉన్నాయి. అయితే మన ప్రాచీన ఆయుర్వేదం కొన్ని లోహపు పాత్రల్లో ఆహారం తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని స్పష్టం చేసింది. అలాంటి వాటిలో ఒకటి కాంస్యం లేదా కంచు. భావప్రకాశ నిఘంటువు అనే గ్రంథంలో ఒక శ్లోకం చెప్పబడి ఉంది. కాంస్య పాత్ర శాకాన్న భోజనేశ దీపనం మతం, బల్యం నేత్రేవుష్యం, పాచనంచ త్రిదోష శమనం మతం, క్షయరోగ విషంచైవ నాశమే మునిభిః పరికీర్తితం. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క వివరణ ఏంటో స్పష్టంగా చూద్దాం. ఈ శ్లోకం కంచు పాత్రల్లో ఆహారం తీసుకోవడం వల్ల కలిగే 5 ముఖ్య ప్రయోజనాలను స్పష్టంగా తెలియజేస్తుంది. కాంస్య పాత్ర శాకాన్న భోజనేష అంటే కంచు పాత్రలో వండిన శాకాహార భోజనం తింటే కలిగే ప్రయోజనాల గురించి ఈ శ్లోకం చెబుతుంది. అందులో మొదటిది దీపనం అంటే జీర్ణశక్తిని పెంచుతుంది. కంచు పాత్రలో ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది ఆకలిని పెంచి మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. బల్యం అంటే బలాన్నిస్తుంది. కంచు పాత్రలో ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన బలం చేకూరుతుందని, ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచి శరీరాన్ని దృఢంగా చేస్తుందని చెప్తున్నారు. నేత్రవృష్యం ఈ కళ్ళకు కూడా మంచిదని చెప్తున్నారు. ఈ పాత్రలు కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నేత్ర దృష్టిని మెరుగుపరచడంలో, కంటికి సంబంధించిన సమస్యలు తగ్గించడంలో కంచు పాత్రలు సహాయపడతాయని ఆయుర్వేదంలో చెప్పబడింది. పాచనంచ త్రిదోష శమనం మతం. త్రిదోషాలను సమతుల్యం చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో వాత, పిత్త, కఫ అనే 3 దోషాలుంటాయి. ఈ 3 దోషాలు సమతుల్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం బావుంటుంది. కంచు పాత్రలు ఈ త్రిదోషాలను సమతుల్యం చేసి శరీరంలో సమగ్ర ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని చెప్తున్నారు. క్షయరోగ విషం చేయవ నాశమే మునిభిః పరికీర్తితం. క్షయ మరియు విష ప్రభావాలను కంచు పాత్రలను నాశనం చేస్తాయని చెప్తున్నారు. ఇది అత్యంత ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి. కంచు పాత్రల ఆహారం తీసుకోవడం వల్ల క్షయ అంటే టీబీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని చెప్తున్నారు. అలాగే శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను అదే టాక్సిన్స్‌ను తొలగించడంలో సహాయపడుతుందని మునులు పలు ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పడం జరిగింది.